అది ఒక నగరం. అక్కడ మనోహర్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను చాలా మంచివాడు. అతని భార్య పేరు సరళ, ఇంకా వాళ్ల కుమారుడు సాయిరాం. సాయిరాంకు చదువు సంధ్యలివి సరిగ్గా అవ్వలేదు. ఏం పనిపాట చేయకుండా అలా తిరుగుతూనే ఉండేవాడు. ఒకరోజు మనోహర్ సాయిరాంతో, రే సాయిరాం, ఎంతకాలమని ఇలా ఖాళీగా తిరుగుతుంటావురా? కనీసం ఏదైనా పని నేర్చుకో, బాగుపడతావు. సాయిరాంకు వాళ్ళ నాన్న చెప్పే మాటలు అస్సలు నచ్చలేదు. సాయిరాం మనోహర్ పై కోపంగా, చూడు, నేను ఏ పని చేయను. నేను ఎప్పుడు ఇలాగే ఉంటా. వెనుక మీరు సంపాదించిన ఆస్తి ఉంది కదా, అదంతా ఎవరి కోసం? నా కోసమేగా అంటూ అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఆ మాటలు విన్న సరళ బయటకు వచ్చి తన భర్తతో, అయ్యో, ఏం పర్వాలేదు, మీరు బాధపడకండి. సాయిరాం ఇంకా చిన్నపిల్లవాడే. కొన్ని రోజులు పోతే వాడికి అన్నీ అర్థమవుతాయి అంటూ అతనికి నచ్చజెప్పింది. సాయిరాం మాత్రం ఊరికి అలా తిరుగుతూ డబ్బు మొత్తం విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ ఉండేవాడు. ఒకరోజు సరళ సాయిరాంతో, చూడు సాయిరాం, మీ నాన్న నీ గురించి ఎంతగానో బాధపడుతున్నారు. మేము ముసలివాళ్లం అయిపోతున్నాము. ఈ వయసులో నువ్వు మాకు తోడుగా ఉండాలి, కానీ ఇలా బలాదుర్లు తిరగటం ఏం బాగోలేదు. ఏంటి, ప్రతి చిన్న విషయానికి ఇలా మాట్లాడుతూనే ఉంటారు? నేనేం చిన్నపిల్లవాడిని కాదు, నాకు అన్నీ తెలుసు. మీరెవరూ నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆ మాటలు విన్న మనోహర్ అక్కడికి వచ్చి సాయిరాంతో, రోజు రోజుకు నీ మాటలు హద్దులు దాటుతున్నాయి. మీ అమ్మా నాన్నలతో మాట్లాడే పద్ధతి ఇదేనా? అసలు మేము నీకు వేళకు తిండి పెడుతున్నాం కాబట్టే ఇదంతా నువ్వు చేస్తున్నావు. ఈ రోజు నుండి నువ్వు ఇంటికి రాకూడదు. బయటకు వెళ్లి నీ ఇష్టం వచ్చినట్టు బతుకు. మేము నీకు అడ్డు చెప్పం. వాళ్ళ నాన్న మాటలు విన్న సాయిరాంకి బాగా కోపం వచ్చింది. ఇప్పుడే నేను వెళ్ళిపోతాను. ఇంకా ఎప్పుడు ఇక్కడికి రాను. నాకు రావాల్సిన ఆస్తిని నాకు ఇవ్వండి. నేను వెళ్ళిపోతాను. నీ ఆస్తి ఎక్కడుంది? నువ్వేమైనా సంపాదించి పెట్టావా? నీకు అంత సత్తా ఉంటే నీ సొంతంగా కష్టపడి సంపాదించుకో. మీరు అసలు నా కన్న తల్లిదండ్రులే కాదు అంటూ బయటకు వెళ్లిపోయాడు. అదే రోజు మనోహర్ కూడా పని మీద వేరే ఊరికి వెళ్లాల్సి వచ్చింది. ఇంటి దగ్గర సరళ ఒంటరిగా కూర్చొని, అయ్యో, నా బిడ్డ ఎక్కడికో వెళ్లిపోయాడు, నాకు చాలా కంగారుగా ఉంది అనుకుంటూ బాధపడుతూ అతని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. చాలా సమయం అయిపోయింది. సాయిరాం ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంటికి తిరిగి వచ్చిన సాయిరాంకి తన తల్లి రక్తపు మడుగులో చనిపోయి కనిపించింది. ఆమెను చూసి, అమ్మా, ఏమైందమ్మా? అమ్మా, నీకు ఏమైంది అంటూ పెద్దగా ఏడుస్తూ ఉంటాడు. ఆ ఏడుపులు విన్న కొందరు ఏమైందో అంటూ అక్కడికి వచ్చారు. అదే సమయంలో మనోహర్ కూడా ఊరి నుండి తిరిగి వచ్చాడు. ఆ దృశ్యాన్ని చూసిన మనోహర్ బాధతో కోపంగా సాయిరాంతో, ఏరా, డబ్బు కోసం కన్న తల్లిని చంపేశావు, ఛీ అంటూ అతన్ని కొడతాడు. నాన్న, నన్ను కొట్టకండి. నేను అమ్మని చంపలేదు నాన్న. నన్ను వదిలేయండి. డబ్బు కోసం కన్న తల్లిని చంపేంత కసాయిని కాదు నాన్న. నన్ను నమ్మండి. కానీ మనోహర్ అతని మాటలు నమ్మకపోగా అతనితో, ఈ పని చేసినందుకు పోలీసులకు చెప్పి నీకు ఉరిశిక్ష పడేలా చేస్తాను అంటూ అక్కడి నుండి వెళ్లిపోతాడు. అక్కడికి వచ్చిన వాళ్లు కూడా వెళ్లిపోతారు. అక్కడి వాళ్లందరూ సాయిరాం హంతకుడని చెప్పుకుంటూ ఉంటారు. ఆ మరుసటి రోజు ఉదయం సాయిరాం ఒంటరిగా కూర్చొని తన తల్లి ఫోటో ముందు ఏడుస్తూ, అమ్మా, నేను ఎలాంటి తప్పు చేయలేదు. నేను ఎంత చెప్పినా నాన్న నా మాట వినటం లేదు. నేను నిన్ను ఎలా చంపుతాను? ఆ నిజం నీకు మాత్రమే తెలుసు. ఊరి ప్రజలంతా నన్ను తల్లిని చంపిన హంతకుడంటున్నారు. ఈరోజు నాకు తీర్పులో ఉరిశిక్ష ఖాయం చేస్తారమ్మా. అందుకు నాకు బాధ లేదు. నేను కూడా సంతోషంగా నీ దగ్గరికి వచ్చేస్తాను. కానీ తల్లిని చంపాడన్న చెడ్డ పేరుతో చావటం అనేది నాకు ఇష్టం లేదమ్మా అంటూ బోరున ఏడుస్తున్నాడు. ఇంతలో ఒక పోలీస్ అధికారి అక్కడికి వచ్చి సాయిరాంతో, మిమ్మల్ని ఎస్ఐ గారు తీసుకురమ్మన్నారు, త్వరగా రండి అంటూ అతనితో పాటు తీసుకువెళ్తాడు. సాయిరాం ఏడుస్తూనే అతనితో అక్కడికి వెళ్ళాడు. ఇంతలో తన తల్లి దయ్యంగా మారి, అయ్యో, నా బిడ్డకు ఎలాంటి పాపమూ తెలియదు. నా బిడ్డకి హత్యతో ఎలాంటి సంబంధం లేదు. ఎలా అయినా నా బిడ్డను కాపాడుకోవాలి అంటూ ఆమె కూడా పోలీసుల దగ్గరికి వెళ్తుంది. అక్కడ ఆ దయ్యాన్ని చూసిన వాళ్లంతా ఆశ్చర్యపోతారు. ఆ దెయ్యం, మీరెవరూ కంగారు పడకండి. నేనే చంపబడిన సరళను. నన్ను చంపింది నా బిడ్డ కాదు. నా బిడ్డకు ఎలాంటి పాపమూ తెలీదు. ఒక దొంగ డబ్బు కోసం నన్ను చంపేశాడు. అతను డబ్బుని వెతుకుతుండగా సాయిరాం ఇంటికి వచ్చాడు. భయంతో ఆ దొంగ సాయిరాంకి కనిపించకుండా ఇంటి వెనుక ద్వారం నుండి పారిపోయాడు. నా బిడ్డ అమాయకుడు, అతన్ని విడిచిపెట్టండి అంటూ ఏడుస్తుంది. ఆ దయ్యం చెప్పిన సాక్ష్యం విన్నవాళ్లందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఒక తల్లి ప్రేమ ఇంతగా ఉంటుందా అని వాళ్లలో వాళ్ళు చెప్పుకున్నారు. అతను నిర్దోషి అని తెలుసుకుని అతన్ని వదిలేశారు. సాయిరాం తన తల్లి దగ్గరికి వచ్చి ఎంతో బాధతో,
అమ్మా, నన్ను క్షమించండమ్మా. మీరున్నప్పుడు నాకు మీ విలువ అర్థం కాలేదు. ఇంత పెద్ద గండం నుండి నన్ను తప్పించడం కోసం నా కోసం వచ్చారా అమ్మా? నేను ఇంకా ఎప్పుడూ సోమరిపోతులాగా ఉండను. ఏదో ఒక పని చేసుకుని బతుకుతానమ్మా. ఇదే విధంగా మీకు మాటిస్తున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది బాబు. మీ నాన్నని జాగ్రత్తగా చూసుకో. నేను వెళ్ళి వస్తాను అంటూ అక్కడి నుండి మాయమైపోయింది. అప్పటి నుండి తన తల్లికి ఇచ్చిన మాట ప్రకారం తన తండ్రిని గౌరవిస్తూ ఎంతో జాగ్రత్తగా అతన్ని చూసుకోవడం మొదలుపెట్టాడు. అలా వాళ్ల జీవితం సంతోషంగా మారింది. మహానంది అనే ఒక చిన్న గ్రామం ఉండేది. అక్కడ మౌనిక, సుమతి అనే ఇద్దరు తల్లి కూతుళ్ళు ఉండేవారు. మౌనిక తండ్రి చనిపోవడంతో సుమతి ఇంటి బాధ్యతలు చూసుకుంటూ ఉండేది. సుమతి చాలా కష్టపడి కుటుంబాన్ని పోషించటం కోసం పనులు చేస్తూ ఉండేది. అనుకోకుండా ఒకరోజు సుమతికి జబ్బు చేసింది. చూడు మౌనిక, నా వ్యాధి నయమయ్యేంతవరకు మన కుటుంబాన్ని నువ్వే పోషించాలమ్మా. లేదంటే మనం రోజూ పస్తులుండాల్సిందే. నేను పస్తులున్నా పర్వాలేదు కాని కనీసం నువ్వు తినడం కోసమైనా ఏదైనా సంపాదించుకోమ్మా. అమ్మా, నేను ఎలాగైనా కష్టపడి మన కుటుంబాన్ని పోషిస్తానమ్మా. ఏదైనా పని దొరుకుతుందేమోనని ఆ గ్రామంలో ప్రయత్నిస్తూ ఉంది. ఆ సమయంలో జమీందారు గారి ఇంట్లో పనిమనిషి రాలేదని, ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయని ఆయన అరుస్తూ కనిపించాడు. ఆ అరుపులు విన్న మౌనిక ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యగారు, మీకు అభ్యంతరం లేకపోతే నేను ఇక్కడ పనిచేస్తాను. మీరు ఎంతో కొంత డబ్బు నాకివ్వండి. సరే అని మౌనికను పనిలో పెట్టుకున్నాడు జమీందారు. పని పూర్తయిన తరువాత మౌనికకు జమీందారు డబ్బులిచ్చి ఆమెను ఇంటికి పంపించేశాడు. ఆ డబ్బుతో మౌనిక తన తల్లికి వైద్యం చేయించింది. మిగిలిన డబ్బుతో ఇంట్లోకి కావలసిన ఆహార పదార్థాలు తీసుకొచ్చింది. ఆ మరుసటి రోజు మళ్లీ జమీందారు ఇంటికి వెళ్ళింది. కాని రోజూ వచ్చే పనిమనిషి రావడంతో ఆమెను పనికి వద్దని చెప్పారు. పాపం మౌనిక చాలా నిరాశపడి ఒక చెట్టు దగ్గర కూర్చొని ఆలోచిస్తూ ఉండగా ఆ చెట్టుమీద ఉన్న మామిడి పండు కింద పడింది. దాన్ని చూసి మౌనికకు ఒక ఆలోచన వచ్చింది. నేను కనుక అడవికి వెళ్ళి ఏమైనా రుచికరమైన పండ్లు తీసుకొని వచ్చి వాటిని అమ్మి డబ్బులు సంపాదించుకోవచ్చు కదా. అలా అనుకుని అడవికి వెళ్ళింది. అక్కడ చెట్టు కింద రాలిన పళ్ళన్నీ పోగుచేసి ఒక బుట్టలో పెట్టుకుని ఊరంతా తిరిగి అమ్ముకొని డబ్బు సంపాదించింది. అలా ప్రతిరోజూ చేస్తూ వచ్చింది. ఆ చెట్టు దగ్గర 2 దయ్యాలు ఆమెను రోజూ చూస్తూ ఉన్నాయి. ఆ దయ్యాలు ఒకరితో ఒకరు, పాపం ఈ అమ్మాయి ఎంతో కష్టపడుతుంది. ఈ అమ్మాయికి సాయం చేయాలనుకుంటున్నాను. కానీ ఈ అమ్మాయికి సాయం చేయడం వల్ల మనకేమొస్తుంది? అప్పుడే మర్చిపోయావా? మొన్న స్వామీజీ మనకు ఏం చెప్పాడు? మనం ఎవరికైనా సహాయం చేస్తే దయ్యాల నుండి మనుషులుగా మారిపోతామని చెప్పాడు కదా. అవును, చెప్పాడు. నేనే మర్చిపోయాను. సరే, రేపు ఆ అమ్మాయి వచ్చేసరికి ఈ చెట్టుకున్న పండ్లను కోసి కింద పోగు చేసి ఉంచుదాం అని చెప్పి మరుసటి రోజు మౌనిక వచ్చేసరికి వాళ్ళు అనుకున్న విధంగా చేశాయి. మౌనిక అక్కడికి వచ్చి దాన్ని చూసి, అయ్యో, ఎవరో ఈ పండ్లను కోసి పోగు చేసుకున్నట్టున్నారు. నేను మరో చోటికి వెళ్దామంటే అడవిలోపల క్రూర మృగాలుంటాయి అని భయపడి అక్కడి నుండి వెళ్ళిపోయింది. సహాయం చేద్దామనుకుంటే ఇలా జరిగిందేంటి? మౌనిక ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంది. అప్పుడే ఆమెకు ఒక ఆలోచన వచ్చి, నేను మొదట జమీందారింట్లో పనిమనిషిగా చేరాను. ఇప్పుడు అలాగే ఎవరింట్లో అయినా పనిమనిషిగా చేరితే కొంత డబ్బు సంపాదించొచ్చు కదా అనుకుని పని కోసం వెతుకుతూ ఉంటుంది. కాని ఆమెకి ఎక్కడా పని దొరకలేదు. ఆ సమయంలో ఒక ముసలావిడ కొన్ని బొమ్మలమ్ముతూ కనిపించింది. మౌనిక ఆమె దగ్గరకు వెళ్ళి, బామ్మా, నువ్వు చాలా కష్టపడుతున్నావు. నువ్వు కొంచెంసేపు విశ్రాంతి తీసుకో. ఈ బొమ్మలు నేనమ్మి పెడతాను. వచ్చిన డబ్బులో ఎంతో కొంత నాకివ్వు. సరేనమ్మా. మౌనిక బొమ్మలు తీసుకొని ఊర్లో తిరుగుతూ వాటిని అమ్మింది. ఆ బొమ్మలన్నీ అమ్ముడుపోయాయి. మౌనిక ఆ ముసలావిడ దగ్గరికి వెళ్దామని వెళుతూ ఉండగా ఆ దయ్యాలు ఆమెకు సహాయం చేయాలని ఆ ఖాళీ బుట్టలో మరికొన్ని బొమ్మలు పెట్టాయి. వాటి ఉద్దేశమేంటంటే ఆ బొమ్మలు కూడా ఆమె అమ్ముకుంటే మరికొంత డబ్బొస్తుందని ఆ దయ్యాలలా చేశాయి. దానిని గమనించని మౌనిక అలాగే ఆ ముసలావిడ దగ్గరికి వెళ్ళింది. ఆ ముసలావిడ మౌనికను చూసి, ఏంటి, ఒక్క బొమ్మ కూడా అమ్ముడుపోలేదా?
లేదు బామ్మా, అన్నీ అమ్ముడుపోయాయి. ఇవిగో డబ్బులు అని తన తలపై ఉన్న బుట్టని కిందకి దించింది. ఆ బుట్టలో బొమ్మలను చూసిన మౌనిక చాలా ఆశ్చర్యపోయింది. ఒక్క బొమ్మ కూడా అమ్మకుండా ఈ డబ్బులు ఎక్కడ్నుంచొచ్చాయి? నువ్వేదో మాయలమార్లా ఉన్నావు. నువ్వు నాకు ఏం సాయం చేయొద్దుగాని నువ్విక్కడి నుండి వెళ్ళిపోమ్మా. పాపం మౌనిక చేసేదేం లేక అక్కడి నుండి వెళుతూ, అసలు ఆ బొమ్మలిలా వచ్చాయి. నేను అన్నింటినీ అమ్మేశాను కదా. ఆ బొమ్మలు నా తలపైన ఉంటే నాకు కొంచెం కూడా బరువనిపించలేదు అనుకుంటూ దాని గురించి ఆలోచిస్తూ వెళ్తూ ఉండగా దారిలో ఆమెకు ఒక వజ్రం కనిపించింది. దానిని తీసుకొని సంతోషించి దాన్ని అమ్ముకొని డబ్బు సంపాదించి ఆ వచ్చిన డబ్బుతో తన తల్లికి వైద్యం చేయించి హాయిగా జీవించసాగారు. పాపం ఆ 2 దయ్యాలు చేసిన ఏ పని కూడా ఆమెకు ఉపయోగం కాకపోవడంతో మరో అవకాశం ఏదైనా దొరుకుతుందేమోనని దానినైనా సరిగ్గా చేసి దయ్యాల నుండి మనుషులుగా మారాలనుకుని మరో అవకాశం కోసం ఎదురుచూస్తూ అడవిలో ఉండిపోయాయి.